అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు సింహపీడియా. ఇది నా మొదటి లాంగ్ వీడియో. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎమ్మెల్యేల గురించి మనందరికీ తెలుసు, కానీ ఎమ్మెల్సీ వ్యవస్థ, వాటి పనితీరు, వాటి అధికారాల గురించి చాలా మందికి తెలియదు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎమ్మెల్సీ వ్యవస్థ, వాటి పనితీరు మరియు వాటి అధికారాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్ర శాసన వ్యవస్థలో రెండు సభలు ఉంటాయి. ఒకటి ఎగువ సభ, ఒకటి దిగువ సభ. దిగువ సభలో ఎమ్మెల్యేలు ఉంటారు, దీన్నే అసెంబ్లీ అంటారు. అలాగే ఎగువ సభని శాసన మండలి అంటారు. ఇక్కడ ఎమ్మెల్సీలు మరియు మంత్రులు ఉంటారు. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రోజు మనం చూస్తున్న ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది 160 ఏళ్ల క్రితమే పునాది 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఈ పదవిని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ పదవిని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే, బ్రిటిష్ వారు ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలకి సలహాదారులుగా ఇండియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఈ పదవిని తీసుకొచ్చారు. మీరు అనుకోవచ్చు, బ్రిటిష్ వారు అంత మంచి వాళ్ళ చట్టసభల్లో మన వాళ్ళని తీసుకునేంత. ఇక్కడే ఒక మతలబు ఉంది. అప్పటికే భారతీయులు కప్పం కట్టమని తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ప్రజలు ఇలాగే తిరుగుబాటు చేస్తుంటే ఇక్కడ సర్వే కాలేమని తెలుసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఈ పదవిని ప్రవేశపెట్టింది. ఈ పదవిని కూడా సమాజంలో బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు, పాలేగాళ్ళు, ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రజలను కంట్రోల్ చేసేవాళ్ళు. ఈ పదవిని అలాగే కంటిన్యూ చేసి 1919లో కూడా ఒక సవరణ చేసి మరియు 1935లో దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ గా మార్చారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ రాజ్యాంగం రచించేటప్పుడు ఈ కౌన్సిల్ వ్యవస్థ ఉండాలా లేదా అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో సగం మంది ఈ వ్యవస్థను కంటిన్యూ చేద్దామని, మరి కొంతమంది ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేద్దామని సలహా ఇచ్చారు. ఇరు వర్గాలు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ వ్యవస్థను ఆర్టికల్ 169 లో చేర్చారు. అంటే ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఉండాలా లేదా అని చెప్పి ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించుకుంటుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా సమాజంలో ఉండే పండితులు మరియు శాస్త్రవేత్తలు వాళ్ళ గొంతు కూడా చట్టసభలో వినిపించాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్సీ పదవిని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా కంటిన్యూ చేశారు. దీన్ని బట్టి ప్రభుత్వం తీసుకునే చట్టాలను సవరించే ఒక మంచి వ్యవస్థగా ఎమ్మెల్సీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రజెంట్ ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది ఓడిపోయిన ఎమ్మెల్యేలకి డెన్గా మారిపోయింది. అసలు ఆర్టికల్ 169 అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో శాసన మండలి సభ ఉండాలా లేదా అని చెప్పి ఫైనలైజ్ చేసేది మాత్రం పార్లమెంట్. అంటే ఏదైనా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో శాసన మండలి వద్దు అని చెప్పేసి అసెంబ్లీ నిర్ణయించుకొని ఆ ప్రపోజల్ అనేది పార్లమెంట్ కి పెడితే పార్లమెంట్ దాన్ని రద్దు చేస్తుంది. అంటే ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది ఆ రాష్ట్రానికి రద్దు చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1987లో సీనియర్ ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో ఒకసారి కౌన్సిల్ రద్దు అయిపోయింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2007లో మళ్ళా ఈ వ్యవస్థను పార్లమెంటులో ఆమోదం తెలుపుకొని కంటిన్యూ చేశారు. మన కంట్రీలో ఓన్లీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లో కంటిన్యూ అవుతున్నాయి. మరి మిగతా స్టేట్ లో ఎందుకు లేదు? వాళ్ళకి ఈ వ్యవస్థ అనేది అనవసరమైన ఖర్చు అనిపించింది కాబట్టి లేదు. ఈ ఎమ్మెల్సీలను 5 రకాలుగా ఎన్నుకుంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్నట్లయితే మొత్తం 58 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుచుంటారో వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే సీట్లు మొత్తం 20 సీట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల కోట అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు. ఇవి కూడా 20 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ కోట ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి 3 సంవత్సరాలు అవుతుందో వాళ్ళు ఎన్నుకుంటారు. ఈ గ్రాడ్యుయేట్ కోట ఎన్నుకునే సీట్లు మొత్తం 5 ఉంటాయి. టీచర్స్ కోట ఎవరైతే గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ గుర్తింపు పొందిన కళాశాల కానీ స్కూళ్ళల్లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఓటు వేసే అధికారం ఉంటుంది. ఇవి కూడా 5 సీట్లు ఉంటాయి. లాస్ట్ గా గవర్నర్ కోట కళలు మరియు సాహిత్యం మరియు సామాజిక సేవలో గవర్నర్ డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. ఇవి మొత్తం 8 సీట్లు ఉంటాయి. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము వీళ్ళకి జీతాలుగా వెళ్తుంది. అలాగే వీళ్ళ పదవీ కాలం ముగిసిన తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది. మరియు వీళ్ళ పదవీ కాలంలో ఉన్నప్పుడు అలవెన్స్ మొత్తం కలుపుకొని ఒక్కొక్క ఎమ్మెల్సీకి నెలకి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. వీళ్ళ ద్వారా ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే వీళ్ళని వైట్ ఎలిఫెంట్స్ అంటారు. అంటే ఖర్చు తప్ప ఉపయోగం లేనిది అని అర్థం. ప్రజల ద్వారా ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి ఆ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఇవ్వడానికి పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ వాడుకుంటున్నాయి. ఈ పదవిని కేవలం రాజకీయ లబ్ధి కోసం యూజ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి కాలం వచ్చేసి 6 ఏళ్ళు ఉంటుంది. మరియు అసెంబ్లీ రద్దయినా కానీ శాసన మండలి మాత్రం రద్దు కాదు. ఎందుకంటే ఇందులో అందరూ ఒకటేసారి రిటైర్డ్ అవ్వరు. 2 సంవత్సరాలు కేవలం 20 మంది మాత్రమే రిటైర్డ్ అవుతారు. అందుకే దీన్ని శాసనసభ అని అంటారు. ఫైనల్ గా ఎమ్మెల్సీ వ్యవస్థ అనేది ప్రభుత్వం ఆమోదించే చట్టాలను మరియు బిల్లులను సవరించే ఒక ఫిల్టర్ మాత్రమే. దీని వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. నా దృష్టిలో ఎమ్మెల్సీ అంటే బాగా డబ్బున్న ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతనికి రాజకీయం అంటే పిచ్చి ఉంటుంది. పిచ్చిని పోగొట్టుకునే దానికి రూలింగ్ పార్టీకి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి ఆ ఎమ్మెల్సీ పదవిని తీసుకుంటారు. ఇంతకు మించి ప్రజలకు ఈ పదవి వల్ల జరిగే లాభాలు 0. ఈ ఎమ్మెల్సీ వ్యవస్థపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని అన్లాక్ చేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.